వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా హలియాలోని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కార్యాలయంలో నాగార్జున సాగర్ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ మరియు నియోజకవర్గ ముఖ్య నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మీడియా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 13వ తేదీన నల్గొండలో జరిగే చెలో నల్గొండ భారీ బహిరంగ సభ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నందున నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. గురించి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా సిడబ్ల్యూసి మీటింగ్లో వాళ్ళు కేఆర్ఎంబి మీటింగ్ ఒప్పుకొని ఈరోజు ముఖ్యంగా నల్గొండ రైతుల వెన్ను విరిసే విధంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ప్రజలకు ఎండగట్టడానికే ప్రధాన పక్ష పార్టీగా మరి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణను ఇవాళ అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటాం కుదరదని చెప్పి 13వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ మరి నల్గొండలో ఏర్పాటు చేయబోతున్నాం. మరి 4-5 రోజులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను చైతన్యపరిచి మరి మా నాయకులతోటి సమన్వయపరుచుకొని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి తెలిసే విధంగా ఈ సభ ద్వారా ప్రపంచానికి, ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నవే నీళ్లు నిధుల గురించి, నియామకాల గురించి. మరి ముఖ్య ప్రధానమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రధానమైనది. మరి ఇక్కడ ఈ న్యాయబద్ధంగా రావాల్సిన నీళ్లను కేంద్ర పరిధిలో పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో కనీసం పక్కనున్నటువంటి ఇక్కడ హాలియాలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళు తాగాలంటే కూడా ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మన నీళ్లు, మన నదులు, మన డ్యామును మనకి కేంద్ర పెత్తనం ఏంది? గతంలో 17 సార్లు మీటింగ్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలే. ఫస్ట్ కృష్ణా గోదావరి జలాల్లో మా వాటా ఎంతో తేల్చండి, తేల్చిన తర్వాత మీరు బోర్డు పెడతారా ఇంకేది పెడతారో పెట్టుకోండి, కానీ మా వాటా తేల్చకుండా, మా నికర జలాల వాటా తెలుసకుండా మీరు ఇవాళ కేఆర్ఎంబికి పంపించడం అని కరెక్ట్ కాదు. దాన్ని ఒప్పుకునేది లేదు ఎట్టి పరిస్థితుల్లో. కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు, ఇవాళ ఈ తెలంగాణ రైతుల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. వాళ్ళ స్వార్థ రాజకీయాలు ఉంటుండొచ్చు వాళ్ళకు, కానీ మాకు ఒకటి తెలంగాణ రైతుల యొక్క సంక్షేమ విధేయంగా పనిచేస్తున్నాం. ఇది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ కాబట్టి ఏ రైతు కూడా అన్యాయం జరగనియద్దని చెప్పి ఈ నెల 13వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ మరి నల్గొండలో ఏర్పాటు చేసుకుంటున్నాం. లక్షలాది మంది ప్రజలు తరలి రావడం, రైతులు కూడా మేము తిరుగుతుంటే మా నాయకులు చెప్తా ఉంటే కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గిట్ట మేము వదిలేసుకుంటే దీని మీద యాజమాన్యం కోల్పోయిన రైతు మొత్తం తెలంగాణ రైతాంగంకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఇవాళ రైతుల్లో కూడా విజ్ఞప్తి, మీరు పార్టీ జెండాలను పక్కన పెట్టండి. ఇవాళ మన వ్యవసాయం యొక్క ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మనం అందరం ఇవాళ మనం గట్టే నినాదించకపోతే మాత్రం భవిష్యత్తు అంధకారం అయ్యే. ఇప్పటికే ఇవాళ మనకు కరెంటు మీద, నీళ్ళ మీద మొత్తం కోల్పోతాం, మనం హక్కు కోల్పోతాం, యజమాని హక్కు కోల్పోతాం. తెలంగాణ ప్రజల ఇవాళ ప్రధానంగా ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మొత్తం మనము హక్కును కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇట్టి పరిస్థితుల్లో మనము ఉపేక్షించద్దని చెప్పి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేమందరం చెప్పదలుచుకుంది 13వ తారీఖు నాడు మీటింగ్ తోటి ఈ తెలంగాణకి కేఆర్ఎంబి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందో గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండ వేదికగా తెలియజేయబోతున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్న నల్గొండ కదిలి రావాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ ప్రాంత ప్రజలు ఎక్కువ శాతం నష్టపోతున్నారు కాబట్టి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతన్నలందరూ కూడా వచ్చి కలుస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు సాగునీళ్ళు ఇవ్వట్లేదు, భూగర్భ జలాలు ఎండిపోయి తాగునీరు కూడా కరువు ఉందంటే ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడుతున్నారు. అందుకే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి రేపు 13వ తారీఖు నాడు స్వచ్ఛందంగా మేమందరం వచ్చి కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్తున్నారు. దాని దగ్గర ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. రేపు 13వ తారీఖు నుంచే కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతూ వాళ్ళ కేఆర్ఎంబి పేరుతోటి మా తెలంగాణకు వచ్చే నీటి ప్రాజెక్టుల మీద వాళ్ళు పెత్తనం చెలాయిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి నల్గొండలో జరగబోయే 13వ తారీఖు నాడు జరగబోయే సభ ద్వారా మేము హెచ్చరిస్తూ సభ పెట్టదలుచుకున్నాం. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం.